ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క ఆలయమునకు భయముతో భక్తితో వచ్చినటువంటి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారు భయముతో భక్తితో రావాలి అనేది కారణం. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు భయముతో భక్తితో రావాలి. భయముతోనూ భక్తితోనూ రాకపోతే ఇప్పటి వరకు సహోదరుడు మనకు జ్ఞాపకం చేసిన విధముగా, సహోదరుడు చెప్పిన విధంగా కాదు, సహోదరుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క మాటలను గుర్తు చేసినటువంటి విధముగా భయము భక్తి కలిగి ఎవరైతే రారో, లేదా వచ్చి భయము భక్తిని ఎవరైతే నేర్చుకోరో, నేర్చుకున్న దాని ప్రకారంగా భయము భక్తితో బ్రతకరో, వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. వారి మీదకి దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. ఇది అనాది కాలము నుంచి ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మొదలుకొని దేవుడి యందు భయము భక్తి లేని వారి ఎడల దేవుని కోపం ఎలా రగులుకుంటుందో మీ అందరికీ తెలుసు. తెలిసి కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యేటటువంటి విధముగా మనము బ్రతకకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ, మరి నాకు ఈ యొక్క అవకాశమును కలిగజేసినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరాసరి మన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన, 34వ కీర్తన 11వ వచనం. వాక్యం ఎంత విని కూడా బాగు చేసుకోవలసినటువంటివి మనము బాగు చేసుకోకపోతే నష్టము ఇక్కడ నిలబడి చెప్పేటటువంటి వారికి కాదు, ఇక్కడ నిలబడి చెప్పిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మునికి వచ్చే నష్టమేమీ లేదు. వినేటటువంటి వారికే నష్టం. సో విన్నటువంటి వారు శ్రద్ధగా వినాలి. ఏం వినిపిస్తున్నాడో దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఏంటి అని అంటే, చదవండి బేట. పిల్లలారా మీరు వచ్చి చూడండి. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఎవరిని పిల్లలారా అని పిలుస్తున్నాడు అనంటే, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి ప్రజలను అందరినీ దేవుడే చేస్తూ ఉన్నాడు. వాడు ఏ మతములో పుట్టినా, ఏ కులములో పుట్టినా, ఏ ప్రాంతములో పుట్టినా ప్రతి వ్యక్తిని దేవుడే పుట్టిస్తున్నాడని మనందరికీ తెలుసు 127వ కీర్తన ద్వారా. మరి పుట్టిస్తున్న అనాది కాలం నుంచి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆదాము దగ్గర నుండి నేటి వరకు కూడా ఎవరిని పిలుస్తూ ఉన్నాడు అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించినటువంటి వారినే పిలుస్తూ ఉన్నాడు. అది కూడా పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. మనమైనా మన కన్న పిల్లల్ని ఆయా సందర్భాలలో వారు మన మాట వినకపోతే, మన కోపం అధికమైపోతే వారిని, కొంతమంది బూతులతో కూడా మాట్లాడేవారు ఉన్నారు. కొందరు మనుషులమన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి జంతువులతో వాళ్ళను పోలుస్తారు. జంతువుల కొడుక, జంతువుల బిడ్డ అని కూడా అని అంటారు. ఉదాహరణకి గాడిద, కొడక. క్రైస్తవులో అన్ని కోతి చేష్టలు చేస్తున్నావేంట్రా? ఇలా మనకు తెలియకుండా మన పిల్లలు మనము చెప్పిన మాట వినకపోతే ఆ విధంగా మనము సంబోధిస్తూ ఉంటాము. కానీ దేవుడు మాత్రము అలా సంబోధించకుండా ఇంకా ఇప్పటికీ కూడా, ఈ రోజు కూడా, ఈ క్షణము కూడా ఈ ఆలయానికి వచ్చినటువంటి మనము మంచి వాళ్ళమని పిల్లలారా అని పిలవట్లేదు. ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకుతున్నందుకు మనల్ని పిల్లలారా అని పిలవటం లేదు. పిల్లలారా అని పిలిచి ఏవైనా దీవెనని ఇస్తానంటున్నాడా?
పిల్లలారా అని పిలిచి ఏమైనా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అంటున్నాడా అంటే అది కూడా కాదు. పిల్లలారా అని పిలిచి నా దగ్గరికి వచ్చి నా మాట వినండర్రా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినండి. దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారిని దేవుడు అడుగుతూ ఉన్నటువంటి కోరిక ఏంటంటే నా మాట వినండి. ఎందుకు నీ మాట వినాలి అని గనక మనల్ని తిరిగి ఆయన్ని ప్రశ్నిస్తే, నా మాటలు మొట్టమొదట ఒక కుటుంబానికి నేను వినిపించాను, వారు విన్నారు, విన్నదాని ప్రకారంగా బ్రతుకుతామని నాకు మాట కూడా ఇచ్చారు. కానీ దాని ప్రకారంగా వారు బ్రతకనందుకు నేనే చేశాను వారిని, నాలో ఉన్నటువంటి జీవముతో కూడినటువంటి ఆత్మని ఇచ్చాను ఆ కుటుంబానికి, నా మాటలోనే వారికి ఇచ్చాను, వినుమని చెప్పి ఇచ్చాను. విన్నట్టుగా విన్నారు. తర్వాత నా మాటలతో పాటు సాతాను మాటలను కూడా విన్నారు. కాబట్టి ఏ చేతులతో చేశానో అదే చేతులతో వారిని గెంటి వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేనే నా చేతులతో వారిని వెళ్ళగొట్టాను. ఈ చరిత్ర మీకు తెలుసు. కాబట్టి వాళ్ళలాగా మీరు విని దాని ప్రకారంగా ప్రవర్తించకుండా ఉండకండి. విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తే వారిని చేతులతో వెళ్ళగొట్టాను. మీరు ప్రవర్తిస్తే ఈ చేతులతో మిమ్మల్ని దీవిస్తాను, ఈ చేతులతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ చేతులతో నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని అభివృద్ధి పరుస్తాను, వర్ధిల్ల చేస్తాను, అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళతాను. అయితే ఏం మాట వినుమంటున్నాడు అని గనక అక్కడ రాస్తే, అక్కడ గనక మనం చదివితే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి అని చెప్తూ ఏ మాట వినమంటున్నాడు అని అంటే, చదువుబెట్ట, ఏ మాట వినమంటున్నాడు అక్కడ అంటే, యెహోవా యందలి భయమును భక్తిని మీకు మీకు నేర్పెదను. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకు పరలోకపు యొక్క తండ్రి ఏం నేర్పిస్తానంటున్నాడంటే, ఆ పరలోకపు యొక్క తండ్రికి ఎలా భయపడి బ్రతకాలో నేర్పిస్తాడట, ఎలా భక్తితో ఈ లోకములో బ్రతకాలో నేర్పిస్తాడట. నేను నేర్పిస్తాను అని అన్నాడు అని అంటే అర్థం ఏంటి? మనము నేర్చుకున్న వాళ్ళము కాదు అని. ఒకవేళ నేర్చుకున్న దాని ప్రకారంగా మనము దేవుడంటే భయము కలిగి బ్రతకటం లేదు అని అర్థం. నేర్చుకున్న దేవుడంటే భక్తి లేదు అని అర్థం. ఎలా చెప్పగలము ఈ మాట అని అంటే, మళ్ళీ మొదటి కుటుంబం దగ్గరికి వెళితే వారికి అదే నేర్పించాడు కదమ్మా. మొదటి కుటుంబం అంటే మీకు అర్థమైపోయిందిగా. ఎవరు పరిశుద్ధ గ్రంథంలో మొదటి కుటుంబం? తాత అవ్వలు. బడా చెప్పారమ్మా. ఆదాం అవ్వలు అని చెప్పలే. ఏమేన్ ఈవెన్ అవ్వ అంటారు కానీ ఆదామును ఎవరు కూడా తాత అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ మొదటి కుటుంబమైనటువంటి ఆదాం అవ్వలకు దేవుడు నేర్పించాడు. ఏం నేర్పించాడంటే, నేనంటే నీకు భయం ఉండాలి, నేనంటే నీకు భక్తి ఉండాలి. అలా నేనంటే నీకు భయము భక్తి ఉంది అని నీవు బ్రతికి నిన్ను నీవు నిరూపించుకోమని ఆదాముకు చెప్పాడు. ఆదాముకు చెప్తే ఆదాముకు ఆ మాట అర్థం కాలే. ఎందుకంటే జనరల్గా ఫ్లోలో అందరం చెప్పుకుంటూ పోతే మనం కూడా అట్లాగే వింటాం కదా, దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి, దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడిగితే దేవుడు అంటే మీకు భయం ఉందా భక్తి ఉందా అంటే, ఎందుకు లేదయ్య గారు మాకు భయం ఉంది భక్తి ఉంది అని అంటారు. కానీ దాని యొక్క అర్థము మనము పూర్తిగా అర్థం చేసుకుంటే, ఆదాముకు భయము భక్తి ఉంది అని నిరూపించుకోమంటే నిరూపించుకోలేకపోయాడు. నేర్చుకున్నాడు. ఆదాం అడిగాడు, ఎలా నేను నిరూపించుకోవాలి అని అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, నేనంటే నీకు భయము ఉంది అని ఎలా నిరూపించుకోవాలి అని అంటే, నేను ఇష్టపడని దాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
నాకిష్టం లేనిది నువ్వు ఇష్టపడవద్దు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ నిలబడి ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, అయ్యగారు కూడా ఎన్నోసార్లు చెప్పుంటాడు. నేను చూడొద్దు అన్నదాన్ని నువ్వు చూడొద్దు. నేను తినొద్దు తాగొద్దు అన్నదాన్ని తినొద్దు తాగొద్దు. నేను వినొద్దు అన్నదాన్ని నువ్వు వినొద్దు. నేను వెళ్ళకూడదు అన్న చోటికి నువ్వు వెళ్ళకూడదు. నేను కూర్చోవద్దు అన్న చోట నువ్వు కూర్చోవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేనివి. ఈ నాకు ఇష్టం లేనివి ఏంటో నేను నీకు చెప్తున్నాను కదా ఆదామా. వీటిని ఎప్పుడు కూడా నువ్వు ఇష్టపడకుండా నేనంటేనే నీకు భయం ఉందని నువ్వు నిరూపించుకోమన్నాడు. నిరూపించుకోమంటే మొత్తం తలూపాడు. మనం తలూపిన విధంగా ఆయన కూడా తలూపాడు. నువ్వు ఇష్టపడేది నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇష్టపడను ప్రభా. నీకు బూతులు ఇష్టం లేదు, నీకు అసూయలు ఇష్టం లేదు, నీకు కక్షలు ఇష్టం లేదు, నీకు ద్వేషములు ఇష్టం లేదు. ఇలా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమేమైతే రాయబడి ఉన్నాయో అవేవి కూడా నీకు ఇష్టం లేవు కనుక నేను కూడా ఇష్టపడను అని అన్నాడు. మాటిచ్చారు, ఇద్దరు కలిసి మాటిచ్చారు. ఇప్పుడు నేర్చుకున్నట్ట వాళ్ళు నేర్చుకున్నారు కదా బిడ్డ. వాళ్ళకి నేర్పించాడు, నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వారు దేవుడంటే భయము భక్తి కలిగి దేవుడిచ్చినటువంటి ఏదోను తోట అనే ఇంట్లో వాళ్ళు హాయిగా బ్రతుకుతూ ఉన్నారు. ఈలోపు అపవాది సాతాను సర్పములో ప్రవేశించి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, దేవుడంటే భయము భక్తి కలిగి నిరూపించుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడంటే భయము భక్తి లేని వారుగా తయారు చేశాడు. ఎలా? దేవుడు ఇష్టపడని దాన్ని చెప్పండి, ఇష్టపడని దాన్ని ఇష్టపడేటట్టు చేశాడా చేయలేదా? దేవుడు చూడొద్దన్న దాన్ని చూసేటట్టు చేశాడా చేయలేదా? దేవుడు తినొద్దు అన్న దాన్ని తినేటట్టు చేశాడా చేయలేదా? దేవుడు చంపొద్దు అన్న దాన్ని చంపేటట్టుగా చేశాడా చేయలేదా? ఎవరో ఆహారమును, ఎవరికో సంబంధించినటువంటి ఆహారమును దొంగిలించి వీరు ఆహారముగా కాకుండా వీరు వస్త్రములుగా మార్చుకున్నారు. ఇలా ఎన్నో తప్పులు చేసేశారు భార్యాభర్తలు కలిసి. దేవునికి ఇష్టం లేని ఎన్నో చేశారు. తద్వారా దేవుడంటే భయము భక్తి నేర్చుకొని దేవుడంటే భయము భక్తి లేని వారుగా ఎప్పుడైతే వారు నిరూపించుకున్నారో దేవుడు వచ్చేసాడు. నేనంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి మీరు నాకు అక్కర్లేదని వారిని గెంటి వేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ చరిత్ర తెలుసు. దేవుడే స్వయంగా చేసుకున్నటువంటి వ్యక్తులను, దేవుడే వారి నాసికారంధ్రములోనికి తన నోటిలో నుండి గాలిని ఊర్చి జీవ ఆత్మను ఇచ్చిన వాళ్ళనే మీరు నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేనంటే మీకు భయం లేదు గనక, నేనంటే మీకు భక్తి లేదు గనక, మీరు నేను కావాలని మీరు కోరుకున్నా ఐఎమ్ సారీ, నేను మాత్రము మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని కోరుకోను అని చెప్పి వారిని వెళ్ళగొచ్చాడు. ఆదాము బ్రతికిన దినములలో మళ్ళీ ఎప్పుడు కూడా దేవుడు ఆదాము దగ్గరికి రాలేదు. అవ్వ దగ్గరికి మరలా ఎప్పుడు కూడా రాలేదు. భయము భక్తి లేని వారు కలిసి కాపురం చేశారు. భయము భక్తి లేని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కాపురము చేస్తే ఎవరు పుడతారు? అమ్మా, ఎవరు పుడతారు? అయ్యా, అర్థం కాలేదా? భయము భక్తి లేని భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తే భయము భక్తి లేని పిల్లలు పుడతారా? భయం భక్తి కలిగిన పిల్లలు పుడతారా? భయం మాత్రమే మారుతుంది, ఆ తర్వాత మారుతలే. భయము భక్తి లేని పిల్లలే పుడతారు. కాబట్టి ఆ భార్యాభర్తలు భయము భక్తి కోల్పోయి దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా కాపురం చేస్తే ఎవడు పుట్టాడు అని అంటే, దేవుడంటే భయము భక్తి లేనోడే పుట్టాడు. అని పేరే కయ్యూను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత భయము భక్తి లేనివాడే పుట్టాడు.
హేబేలు కూడా. కానీ వారిద్దరూ పెరుగుతూ పెరుగుతూ కయ్యూను భయము భక్తి లేకుండానే బ్రతికి చచ్చిపోయాడు. కానీ హేబేలు పెరుగుతూ పెరుగుతూ దేవుడంటే భయము భక్తి నేర్చుకుని పెరిగాడు. క్రైస్తవుడు హేబేలు భయము భక్తి నేర్చుకుని పెరిగి, ఒక వ్యక్తి తన అన్ననే తన మీద పగబడితే, అన్ననే తన మీద అసూయ పెంచుకుంటే, అన్ననే తన మీద కక్ష కడితే, అన్ననే తనను ద్వేషిస్తే తిరిగి ద్వేషించలేదు, తిరిగి అసూయ పడలేదు. అతన్ని నిన్ను చంపాలని నాకుందిరా, రే తమ్ముడా నిన్ను చంపాలని నాకుందిరా అని అన్న ఆ కోరికను తెలియచేసి చంపనీకి పైకి వస్తే, భయము భక్తి నేర్చుకున్నవాడు చంపటానికి వస్తే చంపబడటానికి కూడా సిద్ధపడ్డాడు. బేట క్రైస్తవులా, దేవుడంటే భయము భక్తి నేర్చుకున్నటువంటి వాడు. హేబేలు చనిపోయిన తర్వాత కూడా అతని రక్తము మొరపెడితే, చనిపోయిన తర్వాత రక్తం మొరపెడితే, పరలోకంలో ఉండాల్సినటువంటి దేవుడు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడట. హల్లెలూయా. దేవుణ్ణే దింపాడు, దేవుడినే భూమి మీదకి దింపగలిగాడు. ఎవరు? పేరు చెప్పకండి. ఎవరు? దేవుడంటే భయము భక్తి నేర్చుకొని ఆ భయము భక్తితో మరణించినటువంటి వ్యక్తి దేవుణ్ణే భూమి మీదకి దింపగలిగాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేర్చుకుంటే అదే దేవుణ్ణి నువ్వు దింపగలవు. భూమి మీద దింపనక్కర్లేదు, నీ లోనికే దింపుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుడంటే నిజమైన భయము భక్తి నీకుంటే, ఆ భయముతో ఆ భక్తితో అన్నిటినీ భరిస్తూ సహిస్తూ నువ్వు జీవిస్తే అక్కడుండడు దేవుడు, నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నువ్వెక్కడికి వెళతానంటే అక్కడికి వస్తాడు. ఒక చక్కటి పాట ఉంది. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు రాజా, స్తోత్రమయా 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 నా యేసు రాజా, స్తోత్రమయా. ఆయా పాడకు నీవు తెలియకన్నావు, నీకు సహాయమన్నావు. ఆయా పాడకు నీవు తెలియకన్నావు, నీకు సహాయమన్నావు. తల్లి మరచినా నేను పరువానన్నావు, తల్లి కన్నా విన్నాగా. హల్లెలూయా. తల్లి మరచినా నేను పరువానన్నావు, ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు, తోడుగా నాతో ఉంటానన్నావు. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు. హల్లెలూయా. ఇది ఎవరు పాడుకోవలసినటువంటి పాట? మనం పాడుకోవచ్చు పాట కాదు ఇది. ఐఎమ్ సారీ. ఇది దేవుడంటే మాత్రమే భయం ఉన్న వాళ్ళు పాడుకోవలసిన పాట. ఆమేన్. దేవుడంటే మాత్రమే భక్తి కలిగి ఉన్న వాళ్ళు పాడుకోవలసిన పాట. క్రైస్తవులు పాడుకోవలసిన పాట కాదు ఇది. యూదులు పాడుకోవలసినటువంటి పాట కాదు ఇది.
అందులో ఉన్న చరణాలన్నీ కూడా దేవుడంటే మాత్రమే భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఎక్కడికి వెళ్ళినా వస్తాడు. ప్రేస్తున్నాం. తల్లి మరిచినా తండ్రి మరిచినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు పడిపోతూ ఉంటుంటే పడిపోకుండా ఆయన హస్తాన్ని చాపి గాయము కాకుండా లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడంటే మాత్రమే భయం ఉంటే జరిగేది. అందుకే అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట విని నేను నేర్పించే నా భయమును, నేను నేర్పించే నా భక్తిని మీరు నేర్చుకోండి అని అన్నాడు. ఆదామవ్వలు నేర్చుకున్నారు, పెంట కుప్పలో పడేశారు. వారు పెంట కుప్పలో పడ్డారు. కయ్యూను నేర్చుకున్నాడు, పెంట కుప్పలో పడేశాడు. ఆయన కూడా పెంట కుప్పలో పడిపోయాడు. అలా చరిత్రలు వస్తూ వస్తూ హానోకు దాకా వచ్చింది. ఏనోషు పుట్టినప్పుడు ఏమైందంటమ్మా? ప్రార్థనలు చేయటం ప్రారంభించారంట. అప్పటిదాకా ప్రార్థనలు అంటే తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఏనోషు పుట్టేంత వరకు దేవునికి ప్రార్థన చేయాలని తెలియదు. కానీ ఏనోషు పుట్టిన తర్వాత ప్రార్థనలు చేయటం నేర్చుకున్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనలు చేస్తారు, నేను కూడా చేస్తాను. మరి ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థనలు నేర్చుకున్నప్పుడు బ్రహ్మాండంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కదా. ఆ ప్రార్థనలు ప్రారంభించినటువంటి పుట్టినటువంటి వ్యక్తి ద్వారా ఇతరులు ప్రారంభించుకున్నారు ప్రార్థనలు. కనీసం పుట్టినోడైనా, ఏనోషు అని పేరు పెట్టబడి పుట్టినోడైనా, ఎందుకంటే అతని ద్వారా ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఏనోషన్నా దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతికాడా అంటే? ప్రార్థన నేర్చుకొని ప్రార్థనాపరులుగా ఉన్న ఒక్కడు కూడా దేవుడంటే భయము భక్తి లేకుండా ప్రార్థనలు చేశారు. తల్లి ప్రార్థనలు చేశారు. తండ్రులారా, హానోకు దాకా కూడా ప్రార్థన చేసిన ఎవరిని కూడా తీసుకోవటానికి రాలేదట. ఉందామా? వచ్చి తీసుకుపోయాడని లేదుగా. హానోకును మాత్రమే తీసుకోవడానికి వచ్చాడట. ఎందుకంటే 65 సంవత్సరాల వరకు, ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 65 సంవత్సరాల వరకు ఆడికి నేర్పిస్తూనే ఉన్నాడు. అందరితో పాటు ఈయనకి నేర్పిస్తూనే ఉన్నాడు దేవుడు. భయము భక్తి ఎలా ఉండాలి. భయం, నేనంటే ఇష్టపడొద్దు, అదే భయం. నేను ఇష్టపడింది మాత్రమే మీరు ఇష్టపడాలి, అదే భక్తి అని నేర్పిస్తూనే ఉన్నాడు. వీడికి 65 సంవత్సరాలు వచ్చింది. 65 సంవత్సరాల దాకా వింటూనే ఉన్నాడు కానీ నేర్చుకోలేదు. ఇక 66వ సంవత్సరం నుంచి ఏమైందో తెలియదు కానీ అతనికి భయము వణుకు పుట్టింది. ఏ పాస్టర్ వచ్చి చెప్పాడో, ఏ సేవకుడు వచ్చి చెప్పాడో, ఎవరి ద్వారా దేవుడు హానోకుతో మాట్లాడాడో నాకు తెలియదు కానీ, ఎలా మాట్లాడాడో నాకు తెలియదు కానీ చెప్పాడు, నేనంటే మాత్రమే భయము భక్తి లేకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతికితే, ఎవరిష్ట ప్రకారంగా వారు బ్రతికితే ఏం చేశానో గుర్తు చేశాడు. ఆదాముకేం చేశాను, హవ్వకేం చేశాను, కయీనుకేం చేశాను, నువ్వు గుర్తు చేసుకో. అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాను. ఎవ్వరికి కూడా నేనంటే భయం లేదు. నేనెంత భయంకరంగా శిక్షిస్తున్నప్పటికీ కూడా భయపడకుండా బ్రతుకుతున్నారు. నీ సంగతి ఏంటి? హానోకు నీ సంగతి ఏంటి? ఆ 66వ సంవత్సరంలో వణుకు పుట్టింది. హానోకు వణుకు పుట్టింది. దేవుడంటే భయం లేకుండా బ్రతికితే, దేవుడంటే భక్తి లేకుండా బ్రతికితే దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి హానోకుకు భయము వణుకు పుట్టి 66వ సంవత్సరం నుంచి దేవుడంటే మాత్రమే భయపడి, దేవుడంటే మాత్రమే భక్తి కలిగి బ్రతికి చనిపోయాడు. ఆయన వయస్సు 365 సంవత్సరాలు అని రాస్తాడు. 365 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడట. అందులో 300 సంవత్సరాలు మాత్రమే దేవునితో నడిచాడట. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడిచాడు. అంటే నేర్చుకుంటూనే ఉన్నాడు 300 సంవత్సరాలు. అరే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళొద్దురా, 300 సంవత్సరాలు
వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఒక్కసారి పోయి వస్తే ప్రభా గుర్తు చేసుకో, ఆదామవ్వలను కయ్యులను గుర్తు చేసుకో. ఒక్కసారి 2 నిమిషాలకు అంటున్నావు, గుర్తు చేసుకో. ఆడు కూడా ఒక్కసారి, ఆదామవ్వలు కయ్యులు కూడా ఒక్కటేసారి, వాళ్ళేం 10 సార్లు వేలే. గుర్తు చేసుకో, పదే 300 సంవత్సరాలు గుర్తు చేస్తూ ఉంటే భయము వణుకుతో దేవునితోనే నడిచాడట. హేబేలు రక్తము మొరపెడితే పరలోకములో ఉన్న దేవుని భూమి మీదకి దింపాడు. హల్లెలూయా. హానోకు దేవుడు అంటే మాత్రమే భయము భక్తి కలిగి నేర్చుకున్న దాని ప్రకారంగా ప్రవర్తిస్తే దేవుడే దిగి వచ్చి హానోకును తీసుకొని పోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వచ్చి హానోకును తీసుకొని పోయాడు. మిగతాలను ఎందుకు తీసుకుపోలే? అమ్మా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన ప్రారంభించారుగా. ఇక్కడ ఆరాధనలు కూడా చేసింటారు. ఇక్కడ పాట ఎత్తుతే చాలు బ్రహ్మాండంగా కొడతారు, వాయిద్యాలు కొట్టేటోళ్ళు మాత్రం. ఆమె డాన్స్ రానోడు కూడా డాన్స్ చేయాల, అట్లా కొడతారు వీళ్ళు. ఏమే ఈ వాయిద్యాలు ఎప్పుడైతే స్లో అవుతాయో ఆ ఎగిరేటోళ్ళు కూడా స్లో అవుతారు. అదెందో మరి పరిశుద్ధాత్ముడు ఆ వాయిద్యాలతో ఉన్నాడో నాకు అర్థం కాదు, ఎగిరేటోళ్ళతో ఉన్నాడో నాకు అర్థం కాదు. ఎగిరేటోళ్ళు పరిశుద్ధాత్మలు ఎగురుతున్నారో లేకపోతే వాయిద్యాలను బట్టి ఎగురుతున్నారో నాకు తెలియదు. నేను ఎవరిని కించపరచడం లేదు బేట. భయము భక్తి ఉంటే ప్రార్థన చేసేటోళ్ళని లెక్క చేయనప్పుడు, భయము భక్తి లేకుండా పాటలు పాడేటోళ్ళనే లెక్క చేయనప్పుడు, ఎగురుతూ దుంగుతున్నోళ్ళనే లెక్క చేయనప్పుడు, సూట్లు బూట్లు వేసుకొని ప్రసంగాలను చేస్తున్నోళ్ళనే లెక్క చేయనప్పుడు, పరలోకములోనే లూసిఫర్ గాని లెక్క చేయనప్పుడు, నీవు భయము భక్తి లేకుండా ఎన్ని ఆటలు ఎన్ని పాటలు ఈ ఆలయంలో చేసినా దేవుడు లెక్క చెయ్యడుగాక లెక్క చెయ్యడు. క్రైస్తవులో దేవుడు లెక్కల్లోనికి నీ కుటుంబాన్ని తీసుకోడు. జాగ్రత్త అని హానోకుకు చెప్తే హానోకు దేవుడు చెప్పిన దాని ప్రకారంగా నడిచాడట. ఎవరైనా మాట చదవండి బిడ్డ. ఆదికాండంలో ఎట్లాగూ ఉంది, ఆదికాండంలో ఎలాగూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఎవరైనా. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఎవరైనా చదవండి త్వరగా. హెబ్రీ 11:5 తీయలేదెవరు? దొరకలేదమ్మా. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని ఎవరి ద్వారా సాక్ష్యం పొందాడు? అమ్మ ఎవరి ద్వారా? దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు, మనుషుల ద్వారా కాదు. నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతికితే మనుషులు నేను లెక్క చేయడు. ఏడు బేకారుగాడు పోయి దాని భక్తి ఎన్ని రోజులు ఉంటో చూద్దాం, దాని భక్తి ఎన్ని రోజులు ఉంటో చూద్దాం ఇట్లా అంటారు. చదువు బేట. దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. ఇప్పుడు ఆది కాండంలో కూడా చదవండి 5:21. అక్కడ 11:5లో రాస్తే ఇక్కడ 5:21లో రాస్తాడు. చూడండి త్వరగా. హానోకు 65 ఏండ్లు బ్రతికి కన్నాడు. కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దినములన్నీ ఎన్నేళ్ళమ్మా నడిచింది? ఎన్నేళ్ళు అమ్మా? మరి 65 సంవత్సరాలు అంటే ప్రారంభ 65 సంవత్సరాలు దరిద్రుడికి బతికాడు. చర్చికి రారా అంటే ఈరోజు ఇంట్లో చిన్న పని ఉంది, అరే మొన్న కొడుకు వచ్చిండు,
అది చూడండి, 65 సంవత్సరాల తర్వాతనట పిల్లలను కనుక్కుంటూ, పిల్లల బర్త్డేలు చేస్తూ, పిల్లల పెళ్లిళ్ళు చేస్తూ, దేవునికి సంబంధించిన వాటికి ఏది సాకులు చెప్పలేదట. ఇప్పుడు మనకైతే వర్షాలు పడ్డాయి అనుకోండి, నాట్లు వేయాలి అయ్య గారు, నాట్లు వేయనానికి పోవాలి అయ్య గారు, కాబట్టి ఒక్క ఆదివారం నన్ను వదిలేయండి అయ్యగారు. అయ్యగారు నీ చేతికి పంట వచ్చేటట్టు చేసేది చెప్పరు. గుర్తు చేసుకోండి బిడ్డ, దేవుడంటే భయము భక్తి అని అంటే 300 సంవత్సరాలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ కుటుంబ బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తున్నాడు. దేవునికి సంబంధించినటువంటి పనులను సమయాలను దేవునికి ఇస్తూనే బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని సమయాన్ని ఎప్పుడు కూడా దొంగిలించలేదు. అలా దేవుడంటేనే భయము భక్తి కలిగిన వారిని దేవుడు ఎంత ఉన్నతంగా తీసుకుపోయాడో ఈ ఒక్క విషయం మీకు సరిపోదా? దేవుడే వచ్చి ఆనోకును తీసుకుని పోయాడంటే తన జీవితంలో ఏవైనా తక్కువ ఉండొచ్చా చెప్పు అమ్మా? దేవుడే వచ్చాడు అన్నాడుగా. ఇక జీవితంలో ప్రభువా నాకు ఇది కావాలంటే రేపిస్తాను అంటాడా దేవుడు? ఎవరైనా కథ చెప్పండి, మత్తయి సువార్త 6:33 చెప్పండి. పోనీ హింటిమంటారా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీయును మీకు. ఇప్పుడు హానోకుకు అవన్నీ ఇచ్చినట్ట ఇయ్యనట్ట? దొరికించుకుంటే అనలేదమ్మా, వెతుక్కుంటేనేనట. నువ్వు రాజ్యముగా ఎలా అవుతావో వెతుక్కుంటేనే, నువ్వు నీతిగల దానిగా నీతిగల వాడిగా ఎలా అవుతాను అని వెతుక్కుంటేనే దేవుడు అవన్నీ ఇస్తానంటే, ఇక నువ్వు రాజ్యముగా నీతిగా మార్చబడితే ఇక దేవుడే వచ్చేస్తాడమ్మా నీ దగ్గరికి. అర్థం చేసుకోండి నా ప్రియ బిడ్డలారా. అందుకే పిల్లలారా, అసలు నేను మిమ్మల్ని పిల్లలు అని పిలవద్దు. దేవుడు అంటున్నాడు, అసలు మిమ్మల్ని పిల్లలు అని పిలవద్దు. అయినా ఒక చివరిసారిగా పిలవాలనుకుంటున్నాడు. ఒక ఆఖరి అవకాశంగా పిల్లలు అని పిలవాలనుకుంటున్నాను. ఈ రోజున మీరు నా పిల్లలని, నేనంటేనే భయము భక్తి ఉందని ఈ రోజు నేను మీకు నేర్పిస్తున్న ప్రకారంగా మీరు సమాజంలోనికి వెళ్ళి బ్రతికితే, నేను మిమ్మల్ని పిల్లలుగా మరలా నేను నా కుమారుణ్ణి, నా కొడుకును పంపించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురమ్మని చెప్తాను అని ఈ రోజు మనకు గుర్తు చేస్తున్నాడు బేట. క్రైస్తవులో దేవుని పిల్లల్ని తీసుకొని పోవటానికి దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసు, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి ప్రభువు అతి త్వరలో దేవుడంటే భయము భక్తి నేర్చుకొని అలా బ్రతుకుతున్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ జ్యేష్ఠ కుమారుడు వచ్చి తీసుకుపోతున్నాడు, తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు స్వయంగా తండ్రి అయిన యెహోవా దేవుడే వచ్చి తీసుకుపోయాడు. ఈరోజు తన కుమారుడు రాబోతూ ఉన్నాడు. నువ్వు పుట్టుక క్రైస్తవుడిగా ఉన్నావో నాకు తెలియదు. ఆ తర్వాత నువ్వు విగ్రహారాధన చేసి విగ్రహారాధన కుటుంబంలో నుంచి ఈ సత్యదేవుణ్ణి తెలుసుకొని నీటి బాప్తిస్వం ద్వారా క్రైస్తవుడిగా నువ్వు పిలువబడుతున్నావో నాకు తెలియదు. నువ్వు పుట్టుక క్రైస్తవురాలివైనా, నువ్వు మధ్యలో క్రైస్తవురాలివైనా నిన్ను మాత్రం తీసుకోవడానికి రావటం లేదు. క్రైస్తవులో నిన్ను మాత్రం తీసుకోవడానికి రావటం లేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతుకుతున్న వారిని మాత్రమే ఆయన వచ్చి తీసుకుని పోతాడు. 56వ కీర్తన త్వరగా తీయండి బిడ్డ. 56వ కీర్తన ఓ పని చేయండి, 119వ కీర్తన, ఎందుకంటే సమయం త్వరగా అయిపోతుంది కనుక 119వ కీర్తన. ఈ నేర్చుకున్నటువంటి దావీదు ఏమంటాడో 11వ వచనంలో చదవండి. 119వ కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో. ప్రైజ్లో నేర్చుకున్నవాడు ఆదాముకు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
ఇప్పుడు దావీదు గారు కూడా, అమ్మ రాసుకున్నది అయిపోతే మనం చూడండి బిడ్డ, గుడ్, రాసుకోవాలి, చాలా మంచోళ్ళు మీరు. వినండి, దావీదు కూడా బాల్యము నుంచే దేవుడంటే భయము భక్తి నేర్చుకున్నాడు. ఎప్పుడైతే రాజును చేసేసాడో, రాజును చేసిన తర్వాత ఆ నేర్చుకున్నటువంటి భయము భక్తి నిరూపించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆదామును నిరూపించుకోమన్నట్టుగా ఇప్పుడు దావీదును కూడా నిరూపించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. అయితే నిరూపించుకోవలసినటువంటి సమయంలో దేవుడంటే భయము లేదు అని నిరూపించుకున్నాడు దావీదు గారు. దేవుడంటే భయము లేదని నిరూపించుకున్నాడు. రాజు అయిన తర్వాత ఒక ప్రక్క యుద్ధం జరుగుతుంది. యుద్ధ భూమిలో ఉండి యుద్ధము చేయాల్సినటువంటి రాజుగా దావీదు గారు యుద్ధ భూమిలో యుద్ధం చేయాల్సినటువంటి ఆయన హాయిగా పడుకొని 4 గంటలకు లేచాడు. సాయంకాలం లేచి అలా టెర్రస్ మీద అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే ఆయన నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు అని నేర్చుకున్నాడు. వ్యభిచరించొద్దు అని నేర్చుకున్నాడు. నరహత్య చేయకూడదు అని నేర్చుకున్నాడు. ఇలా నేర్చుకున్నప్పటికీ కూడా అలా టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతూ ఎవరో భార్య, ఆయన పేరు ఊరియా, ఊరియా యొక్క భార్య చక్కగా వస్త్రాలన్నీ కూడా ఇప్పేసి స్నానం చేస్తూ ఉంది. చూడకూడదు అన్న దాన్ని చూడకూడదు, నాకు ఇష్టం లేదు. క్రైస్తవులో దేవుడు చెప్పాడు, చూడకూడదు అన్న దాన్ని చూస్తాడు. భార్యను మాత్రమే చూడాలి, కట్టుకున్న భార్యను మాత్రమే అలా చూడాలి. కట్టుకున్న భార్యను మాత్రమే చూడటం దేవునికి ఇష్టం. కట్టుకున్న భర్తను మాత్రమే చూడటం దేవునికి ఇష్టం. అలా కాకుండా వేరే వాళ్ళ భర్తలను, వేరే వాళ్ళ భార్యలను అలా చూస్తే దేవుడంటే భయము లేదు అని అర్థం. అది దేవునికి ఇష్టం కాదు. ఎవరో భార్యను చూసేశాడు, మొదటి తప్పు. ఆ తర్వాత శరీర ఆశ. ముందు నేత్రాశ, తర్వాత శరీర ఆశ. చూడగానే కోరిక పుట్టింది. ఏం కోరిక పుట్టింది? దేన్నైతే చూశాడో దానినే అనుభవించాలి అన్న కోరిక పుట్టింది. అది చూసి పోయి భార్య దగ్గర పడుకుంటేనన్నా దేవుడు ఏమన్నా చిన్న ఎక్స్క్యూజ్ చేస్తుందేనేమో. దేన్నైతే చూశాడో దాన్ని చూసి ఆయన భార్య దగ్గర పోయి పడుకోలే. దేన్నైతే చూశాడో దాన్నే తీసుకొచ్చుకొని దాని పైనే పడుకొని పాపం చేసేసాడు, వ్యభిచారం చేసేసాడు. దేవుడంటే భయము భక్తి నేర్చుకున్న ఆదాము గోల్. దేవుడంటే భయము భక్తి నేర్చుకున్న ఆదాము భార్య గోల్. దేవుడంటే భయము భక్తి నేర్చుకున్న కయ్యూను గోల్. దేవుడంటే భయము భక్తి నేర్చుకున్నటువంటి దావీదు కూడా దేవుడంటే భయము లేకుండా బ్రతికేశాడు. దేవుడంటే భక్తి లేకుండా బ్రతికేశాడు. అంతకు ముందు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటుంటే దేవుడు తన్మయుడైపోయాడు. ఆయన వాయిద్యాలు వాయిస్తుంటే తన్మయుడైపోయాడు అంతకు ముందు. కానీ ఎప్పుడైతే దేవుడంటే భయము లేకుండా దేవుడు ఇష్టపడనిది ఇష్టపడి పాటలు ఇష్టపడి, దేవుడు ఇష్టము లేనిది ఇష్టపడి ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పాటలు పాడుతున్నాడో చెవులు మూసుకోలేకుండా ఇబ్బంది పడ్డాడు దేవుడు. అదే దావీదు పాటలు పాడుతున్నాడు. పాపము చేయకముందు పాటలు పాడితే ఇంపుగా విన్నాడు. పాపము చేసి పాటలు పాడుతుంటుంటే చెవులు మూసుకుంటున్నాడు. అతన్ని చూడలేక ముఖము తిప్పుకుంటున్నాడు. చాలా వికారంగా కనబడుతున్నాడు దావీదు చూసిన ప్రతిసారి. దావీదును చూడటానికి ఇబ్బంది పడుతున్నాడు దేవుడు. అది పాడుతూనే ఉన్నాడు, వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నాడు. ఇబ్బంది పడుతుంటుంటే వీడిని చూడలేక నేను తట్టుకోలేకపోతున్నాను, వీడు పాటలు పాడుతున్నాడు, వీడు వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఒక పాపిగా చేస్తున్నాడు, తట్టుకోలేనని చెప్పి నాతానును పిలిచాడు. ఏంది ప్రభు అన్నాడు. నాతాను పిలిస్తే, ఏం లేదు, ఒకసారి వాని దగ్గరికి పో,
వాడు పాటే పాటలన్నీ కూడా నాకు అసహ్యం అనిపిస్తున్నాయి. వాడు వాయించాలన్నీ కూడా నాకు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. వాని దగ్గరికి పోయి వాడు వాడే పాటలు వాయిద్యాలు వాని భక్తి అంతా కూడా నాకు అసహ్యంగా ఉందని పోయి చెప్పు అన్నాడు. ఎందుకు ప్రభు, నిన్నటిదాకా వాడు పాటలు ఇష్టపడ్డావు, వాడు వాయిద్యాలు అన్ని ఇష్టపడ్డావు, ఈరోజు ఎందుకు అంటే, ఓ విషయం చెప్తా. ఆడు నిన్న రాత్రి వ్యభిచారం చేసింటాడు, నిన్న రాత్రి అసూయ పెంచుకున్నాడు, నిన్న రాత్రి వాడు ద్వేషాన్ని పెంచుకున్నాడు. పోయి చెప్పంటావా అంటే, పోయి చెప్పు, నేను చెప్తున్నాను, నువ్వు పోయి చెప్పు, వాడికి నేర్పించిరా అని చెప్తే, నువ్వు చెప్పినట్టే పోయి చెప్తానన్నాడు. ఆ నాతాను ప్రవక్త వచ్చి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ భయమునైతే పోగొట్టుకున్నాడో, ఏ భక్తినైతే పోగొట్టుకున్నాడో, మరలా ఆ భక్తిని సంపాదించుకునేటట్టుగా, ఆ భయమును సంపాదించుకునేటట్టుగా, హానోకుకు వణుకు పుట్టిన విధముగా, దావీదుకు కూడా వణుకు పుట్టేటటువంటి విధముగా ఎప్పుడైతే ఒక చిన్న కథ రూపంలో చెప్పాడో, చెప్పిన తర్వాత దావీదే అన్నాడు, నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నావో వాడు మరణానికి పాత్రుడు అంటే ఆడెవడో కాదు నువ్వే అన్నాడు. వేస్తున్నావు, ఆడెవడో కాదు నువ్వే మరణానికి పాత్రుడవు, దేవుని ఉగ్రతకు పాత్రుడవు, దేవుని కోపానికి పాత్రుడవు. దేవుడంటే భయము భక్తి కలిగి నిన్నటి వరకు ఉన్నావు. ఈ రోజు దేవుడంటే భయము భక్తి లేదు కనుక దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటున్నాడు అని చెప్పగానే అది కాలి దగ్గర నుంచి వణుకు పుట్టింది. నాతాను మీద కోపం కాదు వచ్చింది, నీకు నాకు వస్తుంది కోపం. పాస్టర్లు నీ తప్పును ఎత్తి చూపిస్తే నీ కోపం వస్తుంది, కానీ దావీదుకు కోపం రాలేదు. నువ్వు తప్పు చేస్తావని పాస్టర్ ఇక్కడ నిలబడి నీకు వాక్యం చెప్తే పాస్టర్ మీద అలిగి ఇంట్లో ఉంటావు, సంఘాలు మారుస్తావు, పాస్టర్లను మారుస్తావు. దావీదు మార్చలేదు. ఆ వణుకుతో, ఆ భయముతో. నీకెలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఎవ్వడు చూడకుండా నేను చేశా, ఎవ్వడికి తెలియదని నేను అనుకున్నా. కానీ నీకు తెలిసింది అనంటే, నేను నిన్నటి దాకా భయపడ్డ భక్తితో ఉన్న ఆ దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు నిన్ను పంపించాడు, నీకు తెలీదు, కానీ దేవుడు చూసి నిన్ను నా దగ్గరికి పంపించి నేను చేసినటువంటి తప్పును పాపాన్ని చూపించాడు కనుక అదే దేవుని దగ్గర నేను క్షమాపణ కోరుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం విన్నాడు, నాతాను ద్వారా వాక్యమును విన్నాడు. తాను చేసినటువంటి పాపము కళ్ళ కట్టినట్టుగా ఎప్పుడైతే చూపించాడో వెంటనే అంటున్నాడు, నాతాను ద్వారా నువ్వు ఇచ్చినటువంటి ఈ వాక్యమును, ఈ నీ మాటలను నా హృదయములో ఉంచుకుంటున్నాను, మరలా ఎప్పుడు పాపము చేయకుండా ఉండునట్లు. ఆమేన్. మరలా ఎప్పుడూ పాపము చేయకుండా ఉండునట్లు ఈ రోజు నాతాను అనే సేవకుడి ద్వారా, ఈ రోజు సామెలయ్య గారి ద్వారా, ఈ రోజు వరప్రసాద్ గారి ద్వారా నువ్వు వినిపించిన ఈ వాక్యమును మరలా పాపము చేయకుండా నా హృదయంలో ఉంచుకుంటున్నానని ఆనాడు ఆయన అన్నాడు. 2002లో నేనన్నాను. అయ్యగారు ఎప్పుడన్నాడో నాకు తెలియదు, కానీ అన్న రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా బ్రతకటానికి ప్రయాసపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. క్షమించు క్షమించు అని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రంతా ఏడుస్తూ ఉంటుంటేనే మళ్ళీ అదే నాతానును పంపించాడు. పంపించి, నువ్వు క్షమించమని అడిగావు కదా, క్షమిస్తానంటున్నాడు దేవుడు, క్షమిస్తానంటున్నాడు, కాకపోతే నిన్ను ఒకటి ఏమన్నాడు అని చెప్పాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడట. దేవుడు నీకు క్షమాపణ ఇయ్యాలంటే నువ్వు ఒకటిని దేవునికి ఇయ్యాలట అన్నాడు. అరే అదెంత పని అయ్య గారు, నాతను అంటున్నాడు, అదెంత పని అయ్య గారు, దేవుడు క్షమిస్తాను అనంటే ఎన్ని బలులు పాపక్షమాపణకు సంబంధించిన ఇవ్వమన్నా ఇస్తాను, దేవుడు ఏది ఇవ్వమన్నా ఇస్తాను, నన్ను క్షమిస్తే చాలు అన్నాడు. దేవుడు ఇవ్వమన్నది అంత సులువైంది ఇవ్వమంటలేడు దావీదా. దేవుడు ఏమిమంటున్నాడంటే ఆయన చేతిలో చెయ్యి పెట్టి ప్రమాణం చేయమంటున్నాడు. హల్లెలూయా. చేతిలో కానుక పట్టుకొని కానుక ఇవ్వమనట్లేదు.
చేతిలో ఒక జంతువును పట్టుకొని అది బలిగా ఇవ్వమనట్లేదు. ఆయన చేతిలో చెయ్యి వేసి మాట ఇవ్వమంటున్నాడు నిన్ను క్షమించాలంటే. ఏం మాట ఇయ్యాలట అని అడిగాడు. ఏం లేదు, ఏ పాపమునైతే నువ్వు క్షమించమని అడిగావో ఆ పాపము మరలా చెయ్యను. ఆమేన్. మరలా ఎప్పటికీ కూడా పాపపు జోలికి పోను అని నువ్వు మాటిస్తే దేవుడు క్షమిస్తానన్నాడు అన్నాడు. ఒకసారి ఆలోచన చేశాడు దావీదు గారు, ఒకసారి ఆలోచన చేశాడు. ఎందుకంటే మాటిస్తే తప్పొద్దు కదా. యాకోబు పత్రికలు అంటాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి, కానీ నువ్వు అమ్మతోడు, అయ్యతోడు, ఆకాశం తోడు, భూమి తోడు అని పెట్టొద్దు అన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేసి ఓకే, నాకు క్షమాపణకు మించినటువంటిది నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, నేను మాటిస్తున్నానని మాటిచ్చాడు. ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. దావీదు చనిపోయే లోపు దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఊరియా భార్య విషయములో తప్ప ఏ విషయములో కూడా పాపము చేసి నన్ను బాధ పెట్టలేదని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట నువ్వు ఇస్తావా? ఆ మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడతావా? లేదా నామకార్థ క్రైస్తవుడిగా వచ్చి తిరిగి నామకార్థ క్రైస్తవురాలిగా వెళ్ళిపోతావా? నీ ఇష్టం. ఈరోజు నువ్వు చెయ్యి చాచి ఈ కానుక పెట్టెలో కానుక వేసేటానికి ముందు, నీ చెయ్యి చాచి ఆయన శరీర రక్తము తీసుకోవటానికి ముందు, నీ చెయ్యి చాచి దేవునికి మాటిస్తావా? నేను నాకు తెలిసిన ఏ పాపమును కూడా నేను చెయ్యను ప్రభు. నేను ఎవ్వరి మీద అసూయ పెంచుకోను, ఎవ్వరి మీద ద్వేషం పెంచుకోను, ఎవ్వరి మీద నేను కక్షలు పెంచుకోను. దేవుడికి మొట్టమొదట కనబడిన పాపం, ఆదాము వల్ల కన్నటువంటి కొడుకులో కయ్యూనులో కనబడిన పాపం, కోపం. క్రైస్తవులు, ఒక వ్యక్తి మీద ఇతనికి కోపం కనబడింది. ఆ కోపము దేవునికి ఇష్టం లేదు. నీ కోపం ఎందుకు? కయ్యూనా, నీ కోపం ఎందుకు? నా ప్రియ సంఘస్థులారా, నీటి బాప్తీసం తీసుకున్న వారు ఎప్పుడు రావాలి, ఏ సమయానికి రావాలి, ఎలా దేవుణ్ణి ఆలయములో ఆరాధించాలి, ఇన్ని మాటలు అయ్యగారితో విన్నారు కదా. సమాజములో ఉన్నప్పుడు ఎవ్వరి మీద కోపము లేకుండా బ్రతకాలి. పరిస్థితుల్లో ఎవ్వరి దగ్గర కూడా కోపం లేకుండా బ్రతకాలి. ముఖము ఎందుకు నువ్వు చిన్నబుచ్చుకున్నావు కయ్యను? ఇది నాకు ఇష్టం లేదు. అందరితో మనస్ఫూర్తిగా పలకరించుకుందర్రా. అందరితో మనస్ఫూర్తిగా పలకరించుకుంది. నీకు నష్టం కలగజేశాడు, నేను కాదనను. నిన్ను గంజిలో నుంచి ఈగ తీసేసినట్టుగా తీసేశారేమో, నేను కాదనను. అయినా దేవుడు నిన్ను క్షమించి దేవుని బిడ్డగా తన జ్యేష్ఠ కుమారుణ్ణి పంపించి నిన్ను తీసుకుపోవాలి అని అనుకుంటే మాత్రము ఈరోజు నువ్వు అందరినీ క్షమించేసేదేట. క్రైస్తవులు, అందరినీ క్షమించేసే. మీ భర్తలను క్షమించేసేయండి, మీ భార్యలను క్షమించేసేయండి, మీ తల్లిదండ్రులను క్షమించేసేయండి, మీ బంధుమిత్రులను క్షమించండి, మీ తోటి విశ్వాసులను మీరు క్షమించండి. ఆమేన్. మేము గనక క్షమించి ఉండకపోయి ఉంటే మేము క్షమించి ఉండకపోయి ఉంటే మేము ఇన్ని ప్రాంతాలు తిరిగి వాక్యం చెప్పకుండా ఉండలేం నాన్న. మేమందరినీ క్షమించాము కనుకనే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పమన్నా చెప్తున్నాం. ఆమేన్. ఎవరికి చెప్పమన్నా చెప్తున్నాం. కారణం ఏంటంటే మాకు ఎవ్వరి మీద కూడా ద్వేషం లేదు, ఎవ్వరికి మీద కూడా మాకు అసూయలు లేవు. 33వ వచనం చదవండి. అదే 119వ కీర్తన 33వ వచనం. నీ కట్టడలను అనుసరించుటకు
ఏం నేర్పమంటున్నాడు బేట? అక్కడేమన్నాడు 34లో? నేనంటే భయము భక్తి నేను నేర్పిస్తాను అని అంటుంటే, ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఈయన కోరుకుంటున్నాడు. నేను నేర్పిస్తానని దేవుడు అనట్లేదు. ఈ తప్పు చేసిన తర్వాత క్షమాపణ కోరుకున్న తర్వాత ఇక మీదట ఏమంటున్నాడు దావీదు గారు అని అంటే, ఇక నాతో ప్రతిరోజు ఉండు ప్రభు. హానోకుతో 300 రోజులుండి ఆయనకు నేర్పిస్తూనే ఉన్నట్టుగా నాకు కూడా ప్రతిరోజు నేర్పించు. ఏం నేర్పించు? నీ కట్టడలను, నీ విధులను, నీ ఆజ్ఞలను, నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని అనుసరించి నడుచుకున్నట్లు నాకు నేర్పించుము. తర్వాత అప్పుడు నేను కడమట్టుకు, హల్లెలూయా, నా కంఠములో ఊపిరున్నంత వరకు వాటిని మాత్రమే అనుసరించి నేను నడుచుకుంటాను ప్రభువా. ఏం కోరుకోవాలి అమ్మా? ఆలయానికి వచ్చేటప్పుడు ఏం కోరుకోవాలి? సూటిగా నువ్వు నాతోనే మాట్లాడు ప్రభువా. ఆమేన్. అమ్మ, దావీదుతో సూటిగా మాట్లాడిండా, తిరకాసుగా మాట్లాడిండా? అమ్మా, ఫస్ట్ తిరకాసుగా మాట్లాడిండు. తిరకాసుకు మాట్లాడుతుంటే ఆయనకు అర్థం కాలేదు, ఎవరి గురించో చెప్తుండ అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ ఎవరి గురించో కాదా, నీ గురించి చెప్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు నీకు కూడా తిరకాసుగా వాక్యం చెప్తున్నాడు. ఎవరి గురించి నువ్వు అనుకుంటున్నావు? ఆదాము గురించి అనుకుంటున్నావు, హవ్వ గురించి అనుకుంటున్నావు, కయ్యూను గురించి ఇలా అనుకుంటున్నావు నువ్వు. కానీ ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే నీ గురించి చెప్తున్నాడు. క్రైస్తవులో నీకే అసూయలు ఉన్నాయి, నీకే ద్వేషం ఉంది, నీకే పగలున్నాయి, నీకే 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 అని చెప్తున్నాడు. మరి అలిగిపోతావో నాకు తెలియదు. దావీదులాగా సరిదిద్దుకొని దేవుని బిడ్డగా నా ఇష్టానుసారురాలని విడుదల పొందుకుంటావో నాకు తెలియదు. 76వ వచనం, అదే 119, 76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప, అమ్మా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన కృప ఆదరించునుగాక. నీ కృప నన్ను ఆదరించునుగాక. ఎందుకు నీ కృప నన్ను ఆదరించాలి అని కోరుకుంటున్నానంటే ప్రభువా, నువ్వు నేర్పించిందల్లా నేను నేర్చుకున్నాను ప్రభువా. హల్లెలూయా. నువ్వు నేర్పించిందల్లా నేను నేర్చుకొని దానినే అనుసరించి నడుచుకుంటున్నాను కనుక ప్రభువా, ఏ కృపనైతే నాకు ఇచ్చావో ఆ కృప చేత నన్ను నిత్యము ఆదరించు ప్రభువా. ఎందుకంటే నువ్వు నేర్పించిన దాని ప్రకారంగా నేను జీవిస్తూ ఉంటుంటే, నువ్వు నేర్చుకున్న దాని ప్రకారంగా నేను అనుసరించి నడుచుకుంటుంటే, నా భార్య నన్ను ఇష్టపడతలేదు ప్రభువా, నా భర్త నన్ను ఇష్టపడతలేడు ప్రభువా, నా పిల్లలు నన్ను ఇష్టపడతలేరు, నా సంఘస్థులు నన్ను ఇష్టపడతలేరు ప్రభువా. వారు ఇష్టపడినప్పుడు నేను బాధపడుతున్నాను, దిగులు పడుతున్నాను, ఆందోళన చెందుతున్నాను. కాబట్టి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు గనక నీ ఇష్టమును మాత్రమే అనుసరించి నడుచుకుంటున్నాను గనక నీ కృప నన్ను ఆదరించును గాక అని అడిగాడు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. యేసే చెప్పాడు, లోకము మిమ్మల్ని ద్వేషించును అన్నాడు. దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారిని లోకము లోకస్తులు ద్వేషిస్తారు. అలా లోకము లోకస్తులు అందరూ ద్వేషిస్తూ ఉంటుంటే దావీదు అంటున్నాడు, నీ కృప చేత నన్ను ఆదరించు, నీ కృప చేత నన్ను ధైర్యపరచు, నీ కృప చేత నన్ను ఓదార్చు, నీ కృప చేత హానోకును తీసుకుపోయినట్టుగా నన్ను తీసుకొని పో. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబమును కూడా ఆశీర్వదించు. చివర్లో యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. ఈ యొక్క వర్తమానమును సరిచేద్దాం. అమ్మా, ఈ వాక్యం మనం విని, ఈ వాక్యం సరిచేయబడుతూ ఉంది, మనము సరిచేయబడదాము. దేవునికి మాట ఇచ్చి కానుకలేయండి. దేవునికి మాట ఇచ్చి శరీర రక్తములో పాలు పొందండి. దేవునికి మాట ఇవ్వకుండా, నిలబడకుండా, ఆ ఇచ్చిన మాటకు నిలబడకుండా ఉంటే దయచేసి నీ కానుకలు అక్కర్లేదు. నువ్వు రొట్టె ద్రాక్షరసమును శరీర రక్తముగా కూడా తీసుకొని అవసరం లేదు. ఇది యాక్చువల్గా సంఘ కాపరి చెప్పాల. ఎందుకంటే నేను ఈ సంఘానికి కాపరిని కాదు, నేను ఆయన పంపినటువంటి ప్రతినిధిని మాత్రమే. కానీ భూమి మీద ఎవరి దగ్గరికి ఆయన పంపినా ఆయనకు కావలసింది చేతులతో ఇచ్చేది కాదు, ఆయనకు కావలసింది చేతలతో ఇచ్చేది కావాలి. హల్లెలూయా. చదువునన్నా
20వ వచనం 21వ వచనం. 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21. దొరకలేదా? నువ్వు చదవండి. ఏముందమ్మా? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం ఇచ్చాడట. ఎవరిని ఎరగాలని అమ్మా? ఎవరిని ఎరగాలని? మన సత్య దేవుడైనటువంటి తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి మనము గుర్తెరగాలని, ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ మాటలను మనము గ్రహించాలని ఆయన వచ్చి తెలియజేశాడట, మనకు నేర్పించాడు. తర్వాత అమ్మ, మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందు ఉన్నవారమై. న్యూ బెరాకా చర్చ్ కాదు, అదే నాయ్ గారు అమ్మా? న్యూ హోలీ బెరాకా చర్చ్, అంతే కదా? న్యూ హోలీ బెరాకా చర్చ్ లో ఉన్న వాళ్ళం కాదు మనము. దేవుడు నాకు ఇచ్చినటువంటి సహవాసం ఏలియా మినిస్ట్రీస్, అందులో ఉన్న వాళ్ళం కాదు. నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ సహవాసంలో ఉన్నా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? తన కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారము. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు లాగానే ఉంటారు. ఎవరు కనబడతారు? నేను లోపల ఉంటే ఎవరు కనబడతారమ్మా? నేను ఓడలో ఉంటే ఓడ కనబడుతుందా? నేను కనబడతానా? చెప్పరు. నేను ఓడ లోపలికి వెళ్ళిపోయి అన్ని మూసేసిన తర్వాత నేను లోపల నుంచి చేయి ఊపితే నీకు కనబడుతుందా అమ్మా? నువ్వు బయట నుంచి చూపితే నాకు కనబడుతుందా? మరి ఇప్పుడు నేను యేసుక్రీస్తు లోపలికి వెళ్ళిపోయాను, నేను కనబడతానా? మరి ఎవరు కనబడాలి? వరప్రసాద్ కనబడొద్దు, యేసుక్రీస్తు మాత్రమే కనబడాలి. అదే అయ్యగారు చెప్పాడు, మీరు సమాజంలోనికి వెళ్ళిన తర్వాత ఆ యేసుక్రీస్తునే చూపించండి, యేసుక్రీస్తు ప్రేమనే చూపించండి, యేసుక్రీస్తు యొక్క సహనమునే చూపించండి, యేసుక్రీస్తు యొక్క ఓర్పునే చూపించండి. చదువుబెట్ట. ఆయనే నిజమైనటువంటి దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, పిల్లలతో ప్రారంభించాడు కదా బేట 34:11. ఇప్పుడు మళ్ళీ పిల్లలతో ముగిస్తున్నాడు. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. కనబడేటటువంటి విగ్రహాలు, సీజన్ స్టార్ట్ అయింది. ఎవడు చూస్తాడులే చెప్తున్నాడు. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడండి. ఏమైతుందో వాళ్ళు ఇస్తుంది లడ్డే కదా, నేను కూడా క్రిస్మస్కి పలహారం తీసుకుపోయిస్తే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తిన్నారు, కాబట్టి వాళ్ళు కూడా ఇస్తే నేను కూడా తింటా అంటే విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. ఇది కనబడే విగ్రహాలు. ఇక సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాస్తాడంటే, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. విగ్రహాలను పూజించుటతో సమానం ఏంటంటమ్మా? మూర్ఖంగా అంటే ఒక గంట సేపు ఇక్కడ విన్నావు కదా బేట, విని బయటికి పోయి మళ్ళీ అదే కుక్కతో ఒక వంకరలాగా నా బ్రతుకు నా ఇష్టం అని గనక నువ్వు మూర్ఖంగా ఉంటే, అది చెప్తున్నాడు. మూర్ఖంగా ఉండకుండా జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. విగ్రహములకు జోలికి పోకుండా జాగ్రత్త పడండి అని అంటే దాని అంతర్లీనమైనటువంటి అర్థము సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకు చెప్పించాడు. మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వారి జోలికి పోకుండా జాగ్రత్త పడు. నీలో మూర్ఖత లేకుండా జాగ్రత్త పడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుడు నేర్పించిందే నేర్చుకొని దానికి అనుగుణంగా జీవించటానికి ప్రయాసపడితే దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా
మనం అనుభవించడానికి ఇస్తాడు. చివరికి దేవుడే తన కుమారుణ్ణి పంపించి తన దగ్గరికి తీసుకురమ్మని పంపించిన దినమున కుమారుడు వచ్చి మనల్ని ఆ తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ విధముగా ఈ వాక్యము మనందరి జీవితాలలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రహస్యరాకడ సిద్ధపాటుగా ఉంటుంది కాక. మరొక పర్యాయం నన్ను ప్రేమించి ఆహ్వానిస్తున్నటువంటి సంఘానికి అంతటిని కూడా భారమైనటువంటి హృదయముతో ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి అయ్యగారికి మనకి పర్యాయం వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మగారికి వందనాలు, సంఘానికి అంతటికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి కాక. క్షణం అందరూ కూడా మోకరిద్దామా? క్షణం మోకరించి రెండు చేతులు పట్టుకుంది. ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. తండ్రి, నీకు ఇష్టమైన కుమారుని గద్దించాను, నీకు ఇష్టమైన కుమారుని గద్దించాడు, గద్దించాడు, హెచ్చరించాడు, సరి చేసుకొని కూడా చెప్పాడు. లిటర్గా ఎవరు మాట్లాడద్దు, ఎవరెవరిని చూడొద్దు, నీ దగ్గర శబ్దం రావద్దు. ఇప్పటి వరకు చెప్పాడు, నువ్వు దేవుణ్ణి యేసయ్యలో ఉన్నావు. దేవుడు అల్లరికి కాక స్థలం మోకరించి రెండు చేతులు పైకెత్తి ఎవరికి వారే ఒక తీర్మానం తీసుకోవాలని చెప్పాడు కదా, ఒక తీర్మానం తీసుకోవాలని చెప్పాడు కదా. నిజంగా ఈ దినం మన ఆయన వైపు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఆయన వైపు చూస్తూ ఆయన వైపు రెండు చేతులు పైకెత్తి ఒక్క క్షణమందరం కూడా నీ ముందు చేసే కార్యాలు దేవుడికి చెప్పాడు. నువ్వేం చేస్తే చేస్తాడు. అదే దావీదుతో ఉన్నాడు, నా హృదయానుసారుడు. కానీ ఈ దినమున నువ్వు తీసుకోవాల్సిన ఏమేమన్నా నాథాను ప్రవర్తన దావీదుతో చెప్పినప్పుడు లోబడ్డాడు, క్షమించు అన్నాడు, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరుడు, నీ హృదయం ఏది పెట్టుకో, దేవుని పెట్టుకో, దేవుని చూపించు. నీ ముందు అన్ని సరిచేయగలడు. నీవు దేవునికి ఇష్టరాలుగా ఉంటే నీ శత్రువును సైతం మిత్రుడుగా నీకు చేస్తాడు. ఎస్, ఇది సత్యం. ఇశ్రాయేలు ప్రజల ముందు ఇశ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు, ఏడ్చినప్పుడు, అయ్యా భరించలేకపోతున్నా అని ఏడ్చినప్పుడు దిగి రాలేడా దేవుడు? దిగి వచ్చాడు. నీ మొరను కూడా దేవుడు వినబోతూ ఉన్నాడు. నువ్వు మొర్ర పెడితే, అడిగితే, దేవా ఈ స్థితి నాకు వద్దు, ఈ పరిస్థితి నువ్వే కావాలి సయ్యా అని ఆయన రెండు చేతెత్తగలిగితే దేవుడు నీ పక్షంలో నూతన క్రియలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చేకవాడ
నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నైవేద్యములు దానబలులు నీకు కోరముగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాదా నైవేద్యములు దానబలులు నీవు కోరముగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాదా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ నైవేద్యములు దానవంతుడు కోరలేడు. నీవు నిజంగా యథార్థంగా నువ్వు ముందే నడిపిస్తే సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి సర్వలోకానికే చక్రవర్తివి దేవుడు చేసే కార్యము ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా నాటిలేని జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రం చెప్పలు కొడుతుంది. నిజంగా దేవుడు చేసే కార్యాలు అనేకలకు ఆశ్చర్యపడే విధంగా ఉంటాయి. నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేది. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేది. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి సర్వలోకానికే చక్రవర్తివి శ్రీయా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానం కూడా యేసయ్యా నా సన్మానం నీవే మహనీయుడవు మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే ఉన్న స్థలంలోనే మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవునితో మాట్లాడిన విధానం బట్టి ఒక్క క్షణము నిన్ను నీవు సరి చేసుకోవడం.
ఒకవేళ ఇష్టపడితే దేవుడు ఉంటాడు. నీతో కూడా నేను ఉంటాను. నీతో ఉండి నడిపిస్తాను. నీతో ఉండి నా సమాధానం ఇస్తాను. కోరుకుంటున్నారు నిజంగా దేవా నీతో ఉంటానయ్యా అని తీర్మానం తీసుకోలేదు. మరి శరీర రక్తులు పాపం చేయలేదు. ఆ తీర్మానం తీసుకుంటేనే నువ్వు అర్పించి అర్పించు. ఒకవేళ ఏదో చెప్పాను కదా అయిపోయింది కదా కాదు, నీ తీర్మానమే కాకపోతే నీ తీర్మానమే కాకపోతే ఏది నీ కోపం పుట్టిస్తుంది దాన్ని చంపు. దేవా నీకు ఇష్టంగా ఉన్నానా లేదా, ఇతరులు నీ దృష్టి వ్యతిరేకంగా కాదు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నానా లేదా ప్రశ్న వేసుకో. నేను అందరూ అసహించుకొని ఉండొచ్చు, వేస్ట్ అని ఉండొచ్చు, పనికిరానోడు అని ఉండొచ్చు, నీ జీవితమే ఎంత అని అనుకోవచ్చు, చక్కగా ఉన్నారా అని ఉండొచ్చు. కానీ ఏదన్నా ఇది విషయాన్ని నిన్ను మాత్రమే చూపిస్తాను. నిన్ను మాత్రమే చూపిస్తాను. నీ రక్తంలో కడిగింది నా కోపాన్ని, ద్వేషాన్ని, అసూయ, భాగాన్ని చూపించడానికి కాదని నీ ప్రేమను చూపించు. నీలో ఉంటే ఏ దినాల నుంచి కనిపించదు, నీవే కనిపిస్తావు. అందుకే శిష్యుల గురించి అన్నారు, భూమిని తలకిందులు చేసేవారు కడుగులు వచ్చారు. మనుషులకు ఆ బలం లేదు, దేవునికే ఉంది. కానీ దేవునిలో వారు ఉన్నారు కనుక ప్రజలు దాన్ని చూడగలిగారు, చెప్పగలిగారు. ఈరోజు నిన్ను చూసి కూడా చెప్పగలిగారు, నిన్ను చూసి కూడా మాట్లాడాలి. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అని అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. ఇది దేవుని సంబంధం కాదు. అందరూ నేనే కోపం చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు, దేవుని సంబంధం కాదు. నన్ను మాత్రం దేవుడే చూస్తున్నాడు. నేను దేవుని సంబంధం, దేవుని సంబంధం ఉన్న స్థలం మోకరించినట్టు చెప్పాయి. చిన్న తీర్మానం, ప్రాముఖ్యమైన తీర్మానం మాత్రం ప్రాముఖ్యమైంది. యవనస్తుడా, యవనరాలా, నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో ఒకసారి గుర్తుంచుకో. నేనే వెళ్ళాలా, నేనే చేయాలా, నేనే వెళ్ళి పని చేయాలా మందిరంలో అని ఒకవేళ వెనుకడుగు వేస్తున్నావా, దేవుడు ఉగ్రతకు పాలు కాకూడదు. అమ్మా తల్లి, నువ్వు పెద్దదనవా, యవనస్తురాలువా, ఈ నడిడి గల తల్లివా, ఒకవేళ మందిరంలో పనిచేయడానికి సిగ్గుపడుతున్నావా, దేవుడు నీ సిగ్గును కప్పాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు సిగ్గు కప్పాడు కదా. యేసయ్యలో నీవు ఉంటే మందిరంలో ఖచ్చితంగా పనిచేస్తావు. దయ్యము నీలో ఉంటే మందిరంలో పని చేయవు, అంతే. యేసయ్య నీలో ఉంటే యేసయ్య ప్రేమను చూపిస్తావు. దయ్యము నీలో ఉంటే లోకాన్ని చూపిస్తావు. ఏది నీలో ఉంది, దేవుడు నీలో ఉన్నాడా, ఆయన శరీరంలో పాలు పొందు. నువ్వు అరువుడవి, అరువురాలివి. దయ్యం నీలో ఉందా, నువ్వు పాల్గొని కదా. ఒక ఎవరి పరిచయం మాట ప్రార్థన సరిగ్గా కాపాడు. కొద్దిసార్లు బాగుంటున్నాను. యోగ్యుడిగా ఉండడానికి దేవుడు అడుగుతాడు. యోగ్యుడిగా చెయ్యి అన్నాడు. తీర్మానం తీసుకుని నన్ను యోగ్యుడిగా చెయ్యి అన్నాడు. నన్ను యోగ్యురాలుగా చెయ్యి అన్నాడు. యోగ్యురాలుగా చెయ్యి అన్నాడు. అడుగు అడుగు అడుగు. ఆయన చిల్లరకు చేయబోతుందా. ఒక్క క్షణం ప్రార్థన చేస్తున్నాను. ఒక్క క్షణం ప్రార్థన చేస్తున్నాను. ఒక్క క్షణం మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. కృపా కనికరములకు తండ్రి నీకు వందనాలు. నీ ప్రియకుమారుని నా కొరకు మా కొరకు బలియాగముగా చేసింది. ఆ ప్రియకుమారి శరీరంలో, ఆ ప్రియకుమారి రక్తంలో పాలు పొందడానికి వచ్చాను. అయ్యా, నాలో ఏముందో మీ దాసుని నిలబెట్టి మాట్లాడావు. నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడావు. నాలో ఉన్నదాన్ని సరి చేసుకోవడానికి దావీదు సరి చేసుకున్నాడు. నేను నువ్వు కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. నిజంగా లోబడే గుణం లేదు. వింటున్నాను, వెళ్తున్నాను, విడిచిపెడుతున్నాను. వస్తున్నాను, వింటున్నాను, వెళ్తున్నాను, విడిచిపెడుతున్నాను. అదే ఉంది. కానీ నీ మాటలు ఆదరించాలి. నీ మాటలు ముందు నన్ను హెచ్చరించాలి, మాటలు గద్దించాలి. నేను నీకు ఇష్టడని కనుక, ఇష్టరాలని కనుక నన్నే గద్దించావయ్యా, నన్నే గద్దించావయ్యా, నన్నే హెచ్చరించావయ్యా. క్షమించండి, క్షమించండి, క్షమించండి.
నిన్ను చూపిస్తామయ్యా, నిన్ను ప్రకటిస్తామయ్యా. అన్య జనులకు నేను ప్రకటిస్తాను, అన్య జనులకు నేను పుస్తకముగా నేను ఉంటానయ్యా. పరిశుద్ధాత్ముడా, మీ రక్తం చేత నన్ను కడుగు, కలువరి సిలువలో కాల్చిన రక్తము చేత నన్ను కడుగు, నా దోషం కడుగు, నా పాపము పోవునట్లుగా ఈ శోభతో నన్ను కడుగు. హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యయ్యా. నీ ముందు నేను నిలబడడానికి అర్హత లేదు, తలెత్తడానికి అర్హత లేదు. అయినను పిల్లలారా అని ప్రేమగా మాట్లాడిన దేవా, నన్ను క్షమించి నీ కుమారుడిని స్వీకరించి నిన్ను చూపించాలనుకుంటున్నాను, నిన్ను ప్రకటించాలనుకుంటున్నాను అయ్యా. అయ్యా, నీకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాను అయ్యా. నన్ను బట్టి అమ్మ ప్రార్థన చేసుకుని నన్ను బట్టి, నిన్ను బట్టి, నీ భర్త నిన్ను బట్టి, లేక నీ భార్య నిన్ను బట్టి, నీ పిల్లలు నిన్ను బట్టి, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకవేళ ఆగిపోతున్నారు, ఆగిపోయారా, ఈ దినమున యేసయ్యా ఆ భారం నా మీద ఉందని నాకు తెలియజేశారు, ఆ భారం నా మీద ఉందని నాకు తెలియజేశారు. మా నీ ఏ ఊరు నుంచి, ఏ ఇంటి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావో, నీ తల్లిగారింటి దగ్గర అందరూ మారారా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకు మారలేరు అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. వారే కదా నిన్ను కన్నది, వారే కదా నిన్ను కన్నది, వారే కదా నిన్ను పెంచి పెద్ద చేసింది. ఎవరి పరిచయం చేసుకోండి. సంఘ కాపరి కొద్ది సమయం మౌనంగా ఉంటున్నాను, కొద్ది సమయం మౌనంగా ఉంటుంది. ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే చిన్న పని చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు అడిగితే ప్రతి ఘోర పాపమును కడుగును యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును యేసయ్య రక్తము. సంఘ కాపరిగా కొద్దిసేపు మౌనంగా ఉంటున్నాను. ఎవరికి వారే అడగండి, చిన్నద పెద్దది కాదు. ఎలాంటి ఆయన రక్తంలో కడిగే దేవుడు ఉంటున్నాడు కనుక, కడిగే దేవుడు ఉంటున్నాడు కనుక ఎవరికి వారే, ఎవరికి వారే, ఎవరికి వారే ఇలాగ మోకరించాలి. పడుకున్నట్టుగా ఉండండి. యేసయ్యకు స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం. స్తోత్రం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. అందరూ చెప్పారు, యేసు రక్తము రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము.
మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను చెందమని కూడా సంహారమునే తప్పించెను. చెడ్డమంతులు అందరూ చెప్పాలా? యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు చెడ్డమని కూడా రక్తము రక్తము. యేసు నిన్ను యోగ్యులుగా చేసేది యేసే రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము యేసు రక్తము రక్తము. ఈ సందర్భంలో తోడుగా వచ్చి నాశనం బట్టి నన్ను మమ్మల్ని హెచ్చరించాలి బట్టి మీకు స్తోత్రం. ఈ విధంగా తండ్రి ఒక మంచి తీర్మానం తీసుకురావాలి. జీవితకాలం ముందు కూడా చూపిస్తాను అయ్యా. నీ మాటలను అనేక నడిపించడానికి తండ్రి అయ్యా మా నడుము కట్టి అయ్యా మేము చేయి కలిపి సహోదర సహోదరి ప్రేమ కలిగి మేము వెళ్ళినట్లుగా మాకు మాట్లాడుకుంటున్నాను అయ్యా. మేమందరూ కూడా విషయంలో రక్తంలో పాలు పొందుకోవడానికి సహాయం చేయండి. మా బిడ్డ సిద్ధపడినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి వారిని కూడా మీరు దర్శించండి. ప్రతి వారిని కూడా దర్శించండి. ఏక మనుషులతో పాలు పొందినట్లుగా సహాయం దయచేయండి. కోప ద్వేష అసూయలు అన్ని కూడా విడిచి పాలు పొందినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. స్థితి పరిస్థితి ఏదైనప్పటికీ స్థితి పరిస్థితి ప్రాముఖ్యం కాదయ్యా, వాటన్నింటిని విడిచిపెట్టడం ప్రాముఖ్యం తండ్రి. పరిశుద్ధాత్మ అయ్యా ప్రతి బిడ్డ కూడా తండ్రి యోగ్యముగా మీషల మిరక్కలు పాల్పొందినట్లుగా సహాయం చేయండి. మహిమనికి చేసిన తండ్రి అయ్యా మా బిడ్డల మా పెదాలను కాల్చండి, అయ్యా నాలుక కాల్చండి, మా సర్వ శరీరాన్ని కాల్చండి. అయ్యా నీకు స్తోత్రాలు. మేము యోగ్యులుగా చేయండి, యోగ్యురాలుగా చేయండి. మేము యోగ్యముగా పాల్పొందినట్లుగా సహాయం చేయండి. ఇక్కడ నుంచి మనం రొట్టె విషయంలో ప్రార్థన చేస్తాం, ఇది మీ ప్రియకుమారి శరీరముగా మార్చండి. అయ్యా ఇక్కడ నుంచి మనం ద్రాక్షరస విషయంలో ప్రార్థన చేస్తాం, ఇది మీ ప్రియకుమారి రక్తముగా మార్చండి. అయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీ ప్రియకుమారి శరీరముగాను నీ ప్రియకుమారి రక్తముగాను మార్చండి నాయన. నీకు స్తోత్రం. నీ ప్రియకుమారి శరీరముగాను నీ ప్రియకుమారి రక్తముగాను మార్చండి తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మీ ప్రియకుమారిని శరీరంగా ఈ రొట్టెను మార్చినందుకు నీకు స్తోత్రం. నీ ప్రియకుమారి రక్తాన్ని ద్రాక్షరసాలు మార్చినందుకు నీకు స్తోత్రం. అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, నిండు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నీ శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసు ప్రభు తాను అప్పగింపబడిన